సోషల్ మీడియాలో అఘోరి చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత సామరస్యానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అఘోరి పోస్ట్ చేశాడు. భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలని అన్నాడు. ప్రతి ముస్లిం క్రైస్తవుణ్ణి దేశం నుండి తరిమి కొడతానని, కుంభమేళ తర్వాత అఘోరా కలిసికట్టుగా పోరాటం చేయబోతున్నామని హెచ్చరించాడు. నన్ను ఎవడు ఆపుతాడో చూస్తానని అఘోరి చేసిన వ్యాఖ్యలపై ముస్లిం క్రైస్తవ సంఘాలతో పాటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న అఘోరి తీరుపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేనేమంటున్నా, ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని బట్టలు రదీసి నడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం చల్లుతాను. నా ధర్మం గురించి గాని, నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లింని ఉరికిచ్చి కొడతాను. ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకున్నంత అలా లేకుండానే ఉంటది. అందు గురించి నేను నా పోరాటాన్ని ఎవరు గాని ఆపలేరు, ఆపబోరు కూడా. నీకు దమ్ముంటే నన్ను ఆపి చూడు, నా ధర్మాన్ని ఆపి చూడు. నువ్వు ఏం ఎత్తుకొని వస్తావరా నా దగ్గరికి, కానీ నన్ను ముట్టుకోవడానికి కూడా నీ దగ్గర అంత శక్తి లేదు. ఒక్కొక్క ముస్లింని గాని ఇక్కడ ఇదే హిందుస్థాన్ లో లేకుండా చేసే బాధ్యత నాది. ఇక్కడ అందరు హిందువులే ఉండాలి. ఇది హిందూ దేశం, హిందూ రాష్ట్ర, హిందూ దేశం. నేను ఇది కూడా చెప్తున్నాను, హిందువుని ముట్టాలంటే గజా 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 పట్టాలి. ఒక్కొక్క తల్వార్ హత్యారు దిగుతుంది. అలాంటి చేయబోతున్నాము. అందరం ఎంతమంది గురువులైతే ఉన్నారో అంతమంది వచ్చి సనాతన ధర్మం గురించి జెండా, జై శ్రీరామ్ జెండా, జై మహాకాల్ జెండా పాతబోతున్నాం. ఈ కుంభమేళ తర్వాత ఒక్కొక్క ముస్లింని ఇదే హిందుస్థాన్ నుండి బయట పంపేకపోతే పక్కడు ఎట్లా చేస్తామంటే ఒక్కొక్కరిని ఉరికిచ్చి గుడ్డలూడదీసి కొడతాం. ఇక్కడ ఏ ముస్లిం ఉండద్దు, ఇక్కడ ఉండాల్సింది హిందువే. ఒక్కొక్క ఆడపిల్ల మీద మీరు ఎలా చేస్తున్నారు, ఒక్కొక్క గోహత్య మీరు ఎలా చేస్తున్నారు, వాటిని కాపాడే బాధ్యత నాకుంది. నా ధర్మాన్ని కాపాడే బాధ్యత నాకుంది. కాబట్టి ఎవరిని క్షమించేది లేదు. ఈ కుంభమేళ తర్వాత మీకు ఒక్కొక్క పోరాటం అంటే ఏందో మీ తలలు తెగేంత వరకు మేము ఊరుకునేది లేదు.